నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనంగా బలహీనపడిన మోంతా. ఒడిశాలో వర్షాల వల్ల ఉత్తరాంధ్ర నదులకు భారీగా వరద. తుపాను ప్రభావంతో నీట మునిగిన పొలాలు. పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతుల ఆవేదన. ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో పొంగుతున్న వాగులు. రాకపోకలు సాగించేందుకు జనం తీవ్ర ఇబ్బందులు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ అరెస్టు. అప్పన్నకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు ఏసీబీ కోర్టు. ఇన్కమింగ్ కాల్స్ కు ఇకపై కాలర్ పేరు. 2026 మార్చికి అందుబాటులోకి కొత్త సేవలు. తాజాంశాన్ని చూస్తున్నాం. మోంతా తుపాను ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనంగా బలహీనపడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణకు వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, మోంతా అల్పపీడనంగా బలహీనపడటంపై మరిన్ని వివరాలేంటి? షాహిన్, మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటినప్పుడు నరసాపురం పరిసర ప్రాంతంలో తీరం దాటింది 28, 29 తేదీల ఉదయం సమయంలో. కానీ అది ప్రయాణం చేసి ఉత్తర వాయువ్యంగా ప్రయాణం చేసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిన్నంతా తెలంగాణ మీద ఉండి భారీ వర్షాలను ఇచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అల్పపీడనంగా బలహీనపడింది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతూ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాలకి బలమైనటువంటి వర్షాలను ఇస్తుంది. మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ ఈ ప్రభావాన్ని 48 గంటల పాటు ఆ ప్రభావాన్ని చూపించింది అనుకోవచ్చు. గతంలో కూడా ఓగ్ని తుఫాన్ ఈ తరహాలోనే అక్టోబర్ 29వ తేదీన తీరం దాటి సుమారుగా 3 రోజుల పాటు దాని ప్రభావం చూపించింది. అదే తరహాలో ఇప్పుడు ఈ మోంతా తీవ్ర తుఫాన్ కూడా అటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. తీరం దాటినటువంటి ప్రాంతం అయినటువంటి అంతర్వేది కావచ్చు, పరిసర ప్రాంతాలు, నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఇంత ప్రభావాన్ని లేదు. కానీ తీరం దాటిన తర్వాత భూభాగం మీద చాలా ప్రభావాన్ని చూపించింది అనుకోవచ్చు. ఈ ప్రభావం మరొక 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందువల్లే తెలంగాణ ప్రాంతంలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ఒరిస్సా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒరిస్సాలోని భద్రక్, బాలాసూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒరిస్సాలో వర్షాలు పడడం వల్ల ఉత్తరాంధ్రపై ప్రవహించే నదులకి భారీగా వర్షపు నీరు చేరే పరిస్థితి ఉంది. అలాగే నిన్న పడినటువంటి తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల గోదావరి ప్రాంతానికి సంబంధించి గోదావరిలో ఎక్కువగా వర్షపు నీరు చేరేటువంటి అవకాశం ఉంది. గోదావరి నదులకు ఎక్కువ వర్షపు నీరు వస్తుంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావం గుజరాత్, మహారాష్ట్ర మీద చూపిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో పడినటువంటి వర్షాల వల్ల మహారాష్ట్ర నుంచి ప్రవహించే నదులు, ఆంధ్ర వైపు ప్రవహించే నదులు, కృష్ణా, గోదావరి 2 నదుల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాబట్టి రాగల 12 గంటల్లో కూడా కృష్ణా, గోదావరికి ఎక్కువగా వర్షపు నీరు, వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక 12 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఈ ఉదయం కూడా వాతావరణ శాఖ అందించినటువంటి తాజా బులెటిన్ లో కూడా కోస్తాంధ్ర ప్రాంతాలటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో రాగల 3 గంటల్లో కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతాయని, అలాగే చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మరొక 12 గంటల పాటు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. రాగల 24 గంటలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవైపు అరేబియా సముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం, మరోవైపు మోంతా తుఫాను భూభాగం మీద అల్పపీడనంగా ఉండి ఇచ్చేటువంటి ప్రభావం. ఈ 2 ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. షాహీన్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.
కృష్ణానది ఉపనదుల్లోకి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు చేరుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. ఈ నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వస్తుంది. నీరు వస్తుండడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి 69 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతోనే కృష్ణా నదికి ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన కాలువలకు పూర్తిగా నీటి నిలిపివేశారు. కారణం ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి పంటలు వేసినటువంటి రైతులకు కొంత పంట నష్టం జరిగింది. ఆ ప్రాంతాల్లో నిండుగా నీరు పొలాలలో ఉండడంతో పూర్తిగా కెనాల్స్కి నీటిని ఆపివేసినట్లు జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలోకి తాజా సమాచారం ప్రకారం 2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇది సాయంత్రానికి దాదాపు 6 లక్షల క్యూసెక్కులు చేరేటువంటి అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. పైన ఉన్నటువంటి పులిచింతలతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి తెలంగాణ నుంచి భారీ వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు సమాచారం చూసుకుంటే పులిచింతల ప్రాజెక్టు నుండి 4,80,000 క్యూసెక్కులు కృష్ణానది నుంచి ప్రకాశం బ్యారేజ్లోకి వస్తున్నట్లు అధికారులు చెప్పారు. అటు సాగర్ నుంచి కూడా దాదాపు 3 లక్షల పైగా క్యూసెక్కుల నీరు వస్తుంది. అటు స్పిల్వే విద్యుత్ ఉత్పత్తి 2 కలుపుకొని చూసుకుంటే దాదాపు 3,30,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఇటు ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి నీటి ఉధృతితో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బందితో పాటు గ్రామస్థాయి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కృష్ణా నదిలోకి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదని కూడా ఇప్పటికే నిషేధం విధించారు. అటువైపుకి ఎవరైనా వెళ్ళినప్పటికీ వారిని అప్రమత్తం చేసి సుదూర ప్రాంతాలకు నదీ సుదూర ప్రాంతాలకు తీసుకురావాలని కూడా రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీరాజ్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అవనిగడ్డతో పాటు నాగాయలంక పులిగడ్డ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడే పంటలు ఎక్కువగా నీట మునిగాయి. మరోవైపు ఇప్పుడు కృష్ణానదికి వస్తున్నటువంటి నీటి ప్రవాహంతో కొంత రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఏదైతే ప్రవాహము ఎగువ నుండి వస్తుందో ఆ ప్రవాహం ఎక్కువసేపు ఉండేటువంటి పరిస్థితి లేదని, ఒక 2 రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత ముగుస్తుందని కూడా ఒక అంచనాని జలవనరుల శాఖ అధికారులు వేశారు. ఏది ఏమైనప్పటికీ కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వైపు చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా వైపు ముఖ్యంగా మనకు వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఖమ్మం జిల్లా గుండా ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నటువంటి మున్నేరు వాగుకు భారీ నుంచి అతి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్నటికి చూసుకుంటే నిన్న రాత్రి 8 గంటలకు చూసుకుంటే 35,000 నుండి 40,000 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ఈ రోజు ఉదయానికి దాదాపు 1,00,000 క్యూసెక్కులు చేరింది. ఇది మరింత పెరిగి దాదాపు 2 లక్షల క్యూసెక్కులకు చేరుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పెనుగంచిప్రోలు, వచ్చవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల గుండా ఇది వస్తూ కృష్ణానదిలోకి ప్రకాశం బ్యారేజీ ముందు వైపున కలుస్తుంది. ఈ క్రమంలోనే జగ్గైపేట నియోజకవర్గంతో పాటు నందిగామ నియోజకవర్గాల్లో హై అలర్ట్ను ఇప్పటికే అధికారులు ప్రకటించారు. నిన్న రాత్రి కూడా స్థానికంగా ఉన్నటువంటి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల స్వామితో పాటు ఆర్డీఓ బాలకృష్ణ అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. నిన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు సిపి రాజశేఖర్ బాబు కూడా ఆయా ముప్పు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. రెవెన్యూ సిబ్బందితో పాటు మిగిలినటువంటి అన్ని శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మరోవైపు కాసేపటి క్రితమే విజయవాడ నుంచి నందిగామ, జగ్గైపేట ప్రాంతాల్లో పర్యటించేందుకు సిపి రాజశేఖర్ బాబుతో పాటు కలెక్టర్ లక్ష్మీషా వెళ్లారు. పోలంపల్లి ప్రాజెక్టు దగ్గర నుంచే ఈ మున్నేరు వాగు ప్రవహిస్తుంది. పోలంపల్లి ప్రాజెక్టు మీదుగా ఈ మున్నేరు వాగు వస్తుంది. పోలంపల్లి ప్రాజెక్టుని సందర్శించేందుకు కలెక్టర్ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి జలవనరుల శాఖల దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకొని ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సమాచారం ఇవ్వాలి. రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, కొంత పంట మునిగేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. అయినప్పటికీ ఈ మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసి
రైతులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాలకు వెళ్లకుండా చేయాలని కూడా ఇప్పటికే అధికారులకు సూచన చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం మోంతా తుఫాను ప్రభావం తెలంగాణలో అత్యధికంగా ఉంది. పూర్తిగా మన రాష్ట్రం గుండా మోంతా తుఫాను అయితే తొలగిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా వర్షాభావ పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా ఎండ కాస్తుంది. కానీ ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలతో మన దిగువనున్నటువంటి ప్రాజెక్టులకు నదీ తీర ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. జలవనరుల శాఖతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తమై నిరంతరం దీని యొక్క పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మున్నేరు సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు కూడా రావాలని ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ స్వామితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. మోంతా తుపాను పొలాలను చెరువుల్లా మార్చేసింది. వరి, పత్తి రైతులను చిత్తు చేసింది. అరటి, బొప్పాయి రైతుల ఆశల్ని తుంచేసింది. గారులకు వెన్నుబిరిగి నేలవారడంతో పంటతో పాటు రైతుల్ని కోలుకోలేకుండా చేసింది. మొత్తంగా 25 జిల్లాల్లో రైతులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. మోంతా తుపాను ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులకు విషాదాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులకు పంటలు చేతికందకుండా పోయాయి. 50,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. అస్తవ్యస్తమైన పంటలతో రైతుల కళ్లల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. మోంతా తుపాను కృష్ణా జిల్లా ఉద్యాన రైతు వెన్ను విరిచింది. ఎటు చూసినా విరిగిపోయిన అరటి చెట్లు, కుప్పకూలిన బొప్పాయి మొక్కలు, మట్టి కొట్టుకుపోయిన పసుపు, కంద, కూరగాయల తోటలే కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అరటి, బొప్పాయి, కంద, కూరగాయలు తదితర పంటలకు తుపాన్ తీవ్ర నష్టం మిగిల్చింది. పసుపుతాడు చూపిస్తున్న ఈ మహిళ పేరు రామబాణం. చల్లపల్లి మండలం నడకుదురులో ఎకరం పొలం కౌలుకు తీసుకుని 830 బొప్పాయి మొక్కలు వేశారు. పుస్తల తాడు బ్యాంకులో తాకట్టుగా ఉంచి వచ్చిన రుణంతో పంటకు పెట్టుబడి పెట్టారు. కోతకు సిద్ధంగా ఉన్న తోటను తుపాను ధ్వంసం చేసింది. కాయలతో ఉన్న చెట్లు కుప్పకూలాయి. 5 లక్షల వరకు ఆదాయం వస్తుందని పెట్టుకున్న ఆశలపై తుపాను నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమెలానే ఎంతో మంది రైతులు నష్టపోయారు. కవులు 80,000 కవులు, 2 సంవత్సరాల కవులు, 25, 24, 25 కింద వేసింది. అయితే అసలు మనం కోసుకునే టయానికి కృష్ణానది వరద వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తారీఖుని కాయలు మొదలెట్టాం. 2-3 రోజులకు వరద వచ్చేసింది. తర్వాత కొన్ని చెట్లు దిగడి నీళ్ళు ఏమనుకున్నాం. 28వ తారీఖు నైటు మొత్తం పడిపోయింది. మొత్తం దీని కవులు కానీ ఏమన్నా కానీ 2 లక్షల రూపాయలు అయినాయండి పెట్టుబడి. కనీసంగా మన 25 ఏళ్ళు కూడా చేతికి రాలేదు. చేతికి వచ్చే టైంలో, కాయలు ముగ్గే టైంలో వరద వచ్చింది, తుఫాను వచ్చేసింది. నేలమట్టమైన అరటికెలలు చూపిస్తున్న ఈ రైతు పేరు సంజీవరెడ్డి. తోట్లవల్లూరు పరిధిలోని దేవరపల్లిలో ఎకరం పొలంలో అరటి వేశారు. తుపాను వల్ల 80% మొక్కలు నేల కురిగాయి. తుపాను కారణంగా నష్టాల ఊబిలో కూరుకుపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకకు చెందిన బాబూరావుకు ఎకరం పసుపు, 2 ఎకరాల్లో కంద, అరటి పంటలు కౌలు సాగు చేస్తున్నారు. తుపాను ప్రభావంతో పసుపు మొక్కలు పైకి బాగున్నా కాండం విరిగి దిగుబడి బాగా పడిపోతోందని వాపోయారు. అరటి, కంద తుపానుతో చిన్నాభిన్నమయ్యాయి. మోపిదేవి మండలంలో పసుపు, కంద, అరటి రైతులు ₹1,00,000 నష్టపోయారు. ఒక 15 రోజులు 20 రోజుల్లో మొత్తం పంట చాలా మట్టుకి 90% దగ్గరికి వచ్చేసేది, కొంత అమౌంట్ వచ్చేది. అలాంటిది మొత్తం మటాస్ అయిపోయింది. మరి కొన్ని గెలలు వస్తున్నాయి, కొన్ని ఏమో ఇంకా రావాల్సిన టైం ఉంది. కాబట్టి ఇవాళ ఏనంగా అయినా ₹1,25,000 పెట్టుబడి పెట్టాము. దానికి ₹1 రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని గురించి ఎంతో రైతు వేదన చెందుతున్నాడు. మోంతా ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో అరటి రైతులకు ఆవేదనే మిగిలింది. నున్న ప్రాంతంలో చేతికొచ్చిన అరటి పంటలు దెబ్బతిన్నాయి. అరటి పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తున్నారు. అరటి తోట వేసాను. ఈ తుఫాను వల్ల అన్ని గెల్లకొచ్చాయి. అంతా
90% కింద లారీ ఇరిగి ఉన్నాయి. ప్రభుత్వం వారు ఏమైనా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నేను కౌలుకు తీసుకొని 10 ఎకరాలు అరటి తోట వేసాను. గాలి దుమ్ముకి మొత్తం పడిపోయింది. ఈ పిల్లలు నరుకుడికి వచ్చి ఉన్న టైం ఇప్పుడు. నేను కొంచెం మీ గవర్నమెంట్ దయించి కొన్న ఆర్థిక సహాయం చేసి పెట్టినాను. 3 ఎకరాలు అరటి తోట వేసాను. ఎకరానికి వచ్చి 1,50,000 పెట్టుబడి అయింది. 1,00,000 రూపాయలు కట్టి మరి ఇది అంత మొత్తం అరటిగేళ్ళకి వచ్చి నరుకుడికి వచ్చి ఉండయి. తుఫాను వల్ల మాకు పడిపోయినాయి అన్ని గేల. ఎకరాలు అరటి తోట వేసాము, అంతా నరుకుడికి వచ్చింది. పెట్టుబడి 1,00,000 పైన అయినాయి. ఇప్పుడేమో ఈ తుఫాను వల్ల మొత్తం నేల కొరిగిపోయింది. మీరు గవర్నమెంట్ మా అందు దయించి ఏమన్నా సహాయం అందిస్తే మేము మళ్ళీ ఈ పైరును కాపాడుకోగలుగుతాం. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మునేరుకు భారీగా వరద వస్తోంది. వత్సవాయి మండలం లింగాల కాజ్వే పైకి వరద ప్రవాహం చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నందిగామ వద్ద నల్లవాగు ఉధృతికి వరి పంట దెబ్బతింది. మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో వరి చేలు నేలకొరిగిపోయాయి. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బుట్టాయిగూడెంలోని కన్నాపురం వద్ద గల తూర్పు కాలువ, పశ్చిమ కాలువ, పద్మవారిగూడెం వద్ద అల్లి కాలువ, జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురం వద్ద గల శుద్ధ కాలువలతో పాటు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై వర్షపు నీరు భారీ ఎత్తున పొంగి ప్రవహించడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ కెవి రమణ నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. యంత్రాల సహాయంతో సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో జలాశయం నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న సుమారు 121 మంది పొగాకు నారుమడి కాపలా కూలీలను రెవెన్యూ అధికారులు రక్షించారు. కొండేపి మండలంలోని చోడవరం, వెన్నూరు, చిన్న వెంకన్నపాలెం, ముప్పవరం, టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామానికి చెందిన రైతులు చోడవరం గ్రామ సమీపంలోని మూసి వాగు వద్ద పొగాకు నారుమడలు వేశారు. దాని రక్షణ నిమిత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి సుమారు 121 మంది కూలీలను తీసుకువచ్చి అక్కడే కాపలాగా ఉంచారు. గుడారాలు వేసి నివాసాలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో భారీగా వరద నీరు రావడంతో పల్లపు ప్రాంతాల్లోని కూలీల నివాసాలు నీట మునిగాయి. విషయం తెలియడంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసుల సహాయంతో కూలీలను పునరావాసాలకు తరలించారు. తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీ అప్పన్నను సిట్ బుధవారం రాత్రి అరెస్ట్ చేసింది. తిరుమల లడ్డూ కల్తీన ఈ కేసులో నిన్న రాత్రి అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పన్నకు నెల్లూరు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014లో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికలు ముగిసే వరకు ఆయన పీఏగా కొనసాగారు. ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడమే కాదు, జగన్ పాలనలో ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డీగాను బాధ్యతలు నిర్వహించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సుబ్బారెడ్డి తరపున చక్రం తిప్పిన అప్పన్న సామర్థ్యం లేని డైరీలకు కాంట్రాక్టు దక్కడంలో కీలక పాత్ర పోషించారని సిట్ అనుమానించింది. ఈ ఏడాది జూన్లో 2 రోజుల పాటు ఆయన్ను తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారించింది. దీనిపై అప్పన్న హైకోర్టుకెళ్లారు. జూలై 10న హైకోర్టు సిట్ దర్యాప్తుపై స్టే విధించింది. సెప్టెంబర్ చివరి వారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తును పునఃప్రారంభించారు. 2 రోజులుగా అప్పన్నను సిట్ విచారిస్తోంది. అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పీఎం శ్రీ పథకాన్ని నిలిపివేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సమావేశమైన కేరళ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంపై తలెత్తిన వివాదాల దృష్ట్యా పీఎం శ్రీ అమలును సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు. ఈ పథకం అమలును అధ్యయనం చేసేందుకు 7 సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఉపసంఘం తన నివేదికను సమర్పించే వరకు ఈ పథకం అమలును నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పీఎం శ్రీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేరళలో విద్యారంగంపై ఆర్ఎస్ఎస్ భావజాలం రుద్దేందుకు ప్రయత్నిస్తోందని సంకీర్ణ భాగస్వామి సిపిఐ ఆరోపించింది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పీఎం శ్రీ పథకం కింద కేంద్రం నిధులు పొందేందుకు ఇటీవల కేరళ వామపక్ష ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. అయితే దీన్ని సిపిఐ తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో కేరళలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
ఉత్తరప్రదేశ్లోని భరత్పూర్ సమీపాన ఉన్న కౌడియాల నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 60 ఏళ్ల మహిళ చనిపోగా 5 చిన్నారులు సహా 8 మంది గల్లంతయ్యారు. పొరుగు గ్రామం నుంచి 22 మంది భరత్పూర్కు పడవలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నదిలో నీటి ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా పోలీసులను ఆదేశించారు. కేరళలో రాంగ్ రూట్ డ్రైవింగ్ తో ఓ కారు డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన మల్లాపురం జిల్లాలో జరిగింది. రాంగ్ రూట్ లో వేగంగా వెళ్తూ కారు డ్రైవర్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా అదృష్టవశాత్తు అతడు మాత్రం గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చూసిన వారికి సైతం భయం కలిగించేలా ఉన్న ఈ ప్రమాదం దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఇన్కమింగ్ కాల్స్ సమయంలో కాలర్ పేరు కనిపించే ఫీచర్ను టెలికాం కంపెనీలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలతో పాటు మోసపూరిత కాల్స్ను కట్టడి చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ మార్చి నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మొబైల్ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తి కాల్ చేస్తే నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో సమర్పించిన గుర్తింపు కార్డులోని వ్యక్తి పేరే ఇన్కమింగ్ కాల్ సమయంలో మొబైల్ స్క్రీన్ పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం ఒక్కో సర్కిల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మార్చి నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాల్ని అరికట్టేందుకు, మోసపూరిత కాల్స్ ను కట్టడి చేసేందుకు కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సదుపాయాన్ని టెలికాం విభాగం ప్రతిపాదించింది. అందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ అంగీకరించింది. ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని వ్యక్తి పేరు కనిపించేలా చేయడానికి అంగీకరించింది. ఒకవేళ వినియోగదారుడు తన పేరు వద్దు అనుకుంటే ఆ పేరు డిస్ప్లే చేయరు. 2G, 3G వినియోగదారులకు దీన్ని అమలు చేయడం క్లిష్టమని ట్రాయ్ అభిప్రాయపడ్డాయి. 4G అంతకు మించి సాంకేతికత ఉన్న ఫోన్లకే ఈ ఫీచర్ను వర్తింపజేయనున్నారు. టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా చొరవ తీసుకోనుంది. భారతీయ సంస్కృతిలో ఆవులు పవిత్ర స్థానాన్ని కలిగి ఉంటాయి. దేశ కరెన్సీ నోట్లపై ఆవుల చిత్రాలు అరుదుగా ఉన్నప్పటికీ ఇతర దేశాల్లో అవి తరచూ కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో గోసేవకు అంకితమైన ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన తేజ్ కరణ్ ప్రపంచవ్యాప్తంగా ఆవుల చిత్రాలున్న నోట్లు, నాణ్యాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, ఇటలీ, సోమాలియా, జాంబియా, బ్రెజిల్, హాంకాంగ్, ఉగాండా, నేపాల్, ఐర్లాండ్ సహా 146 దేశాల నుంచి 476 నోట్లు, నాణ్యాలు సేకరించారు. అందులో కొన్ని దేశాలు తమ నోట్లపై ఆవు ముఖాన్ని వాటర్ మార్కుగా ముద్రించాయి. భారత్ చివరిసారిగా 1957లో నాణ్యాలపై గోవుల చిత్రాన్ని ముద్రించిందని తేజ్ కరణ్ తెలిపారు. భారతీయ నోట్లు, నాణ్యాలపై మళ్లీ ఆవుల చిత్రాన్ని ముద్రించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అమెరికాలో వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి తగ్గించింది. కీలక రేట్లలో 0.25% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వడ్డీ రేట్లు 3.75 నుంచి 4% పరిమితమయ్యాయి. ఈ ఏడాదిలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి. షట్డౌన్తో ఇబ్బంది పడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ నిర్ణయం ఉపశమనం ఇవ్వనుంది. డిసెంబర్ 1 నుంచి ఆస్తుల కొనుగోళ్ల ప్రక్రియను ముగించనున్నట్లు భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30కు ఫెడ్ ప్రకటించింది.